ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ సందర్భంగా ఉండాలి అందరం మేము ఉండాలి. మేమైతే వడ్ల అక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్. వడ్లు నేర్పడానికి అయితే వచ్చినాం. మార్నింగ్ వడ్లు వచ్చినాం, మళ్ళీ మధ్యాహ్నం అయితే మనం వడ్లు అయితే నేర్పుకోవాలి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి వడ్ల అక్కడికి అయితే వచ్చినాం. చూడండి మా వడ్లు అక్కడ ఉన్నాయి, అన్నీ వడ్లే ఫ్రెండ్స్. అందరూ ఇక్కడనే సీరియల్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఐ కేబుల్కి. అట్లా బైక్ పైన వచ్చేస్తే వెళ్తున్నారు, ఎందుకంటే మధ్యాహ్నం కదా ఫ్రెండ్స్. ఇక ఇంట్లో వాళ్ళు వచ్చైతే మధ్యాహ్నం నేర్పుకొని వెళ్తున్నారు, కానీ మనం ఇక అంత దూరంకి వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ రావడం పోవడం ఎందుకని చెప్పేసి బాటల్లో వాటర్ అయితే పోసుకొని వచ్చినాం. ఇక్కడనే ఉన్నాం ఫ్రెండ్స్. మరి ఏం చేద్దామమ్మా, ఎండకు కూడా మాట్లాడక్కలేదు, బగ్గు ఎండ కొడుతుంది. ఎండకు చూడండి ఫ్రెండ్స్, మా కష్టం ఇట్లా ఉంటుంది రైతులది. ఎండ లేదు నీడ లేదు, చేసుకుంటేనే కదా పంట చేతికి వచ్చేది. లేదంటే 6 నెలల కష్టం అంతా వృధా అవుతుంది. ఇప్పుడు పొద్దున ఎండ పోయాలి, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి నేర్పాలి, మళ్ళీ మొగులు మబ్బు పడితే మాత్రం మళ్ళీ వచ్చి కుప్ప వేయాలి, మళ్ళీ జోరాలను ప్యాక్ వేయాలి వడ్ల పైన, మళ్ళీ మార్నింగ్ రావాలి, మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ ఎండ కొడితే మళ్ళీ జోరాలను నిప్పేసి మళ్ళీ వడ్లని నేర్పుకోవాలి, మళ్ళీ మధ్యాహ్నం రావాలి, మళ్ళీ నేర్పుకోవాలి. ఒకవేళ అవే వడ్లు అట్లనే అయ్యో పోని వడ్లు అట్లా నిండుతాయి కదా అని చెప్పేసి ఉన్నాం కదా. ఇక నైట్లో వర్షం వచ్చిందనుకో పొట్టిగా వడ్లు అయితే చేతికి రావు. అందుకని చెప్పేసి ఇక వడ్ల కన్నా మనం ఉండాలి ఫ్రెండ్స్. వడ్లు పోయేదాకనైతే చాలా కష్టం వడ్లు పోవడానికి అయితే నిజంగా. ఇక్కడనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. తిన్నావా? తిని పొద్దున వచ్చి వడ్లు నేర్పుకుంటే ఎండకు చెట్టు కింద కూర్చున్నాం. నాకైతే మా ఆడబిడ్డనైతే వచ్చింది ఫ్రెండ్స్. ఈమె ఇక్కడ ఉంది కాబట్టి వచ్చింది. ఇద్దరం అయితే కలిసి వచ్చినాం. ఇప్పుడైతే వడ్లు నేర్పినాం. ఇప్పుడే కూర్చున్నాం ఎండకు. ఎండనైతే ఏమన్నా కొడుతుందా? మాకు నిన్న మొన్న నీడకుండా ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి ఎండనే అట్లా అనిపిస్తుంది, కానీ ఎండ నిజంగా మామూలుగా లేదు అసలు. ఎండైనా నీడైనా తప్పదు, ఇక చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఏమంటారు? ఏం కూర వేయాలి మనది? పప్పు టమాటా, పెసరపప్పు టమాటా. అట్లా నేర్చుకొని మధ్యాహ్నం అయితే అట్లా నేర్చుకొని ఇట్లా బండ్ల మీద వెళ్తారు, బండ్ల మీద వచ్చి మేమైతే ఇక ఉన్నాం. ఈవినింగ్ దాకా ఉండాలి ఫ్రెండ్స్. ఈవినింగ్ దాకా ఉండి మళ్ళొక్కసారి మనం నేర్చుకోవాలి. మళ్ళొక 2-3 సార్లు నేర్చుకున్న తర్వాత మధ్య ఉంటే మాత్రం పోసుకోవాలి, లేదంటే ఇక అట్లనే మా సార్ ఏమంటాడు, ఉండని అంటాడా, మళ్ళీ కుప్ప వేద్దామంటే కుప్ప వేయాలి ఖచ్చితంగా. మొన్న ఆల్రెడీ కొన్ని కుప్ప వేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడి నుండి అటాక్ చేస్తుందో తెలియదు కదా వర్షం అనేది. వర్షం వచ్చిందనుకో ఇక గోల ఉంటుంది మొత్తం. వర్షం రావద్దు దేవుని దయ వల్లనైతే, ఎందుకంటే 6 నెలల కష్టం అంతా వృధా అయిపోతుంది, నేల పాలైపోతుంది అని చెప్పేసి అట్లా వేదాకనైతే వర్షం రావద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ధూపు అవుతుంది, వాటర్ కొన్ని వేడైపోయినాయి, తాగుదామంటే రాగా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తెచ్చుకున్నాం, కానీ ఎండకైతే తొందరగా వేడైపోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ఎస్ అగ్రికల్చర్, ప్లీజ్ సపోర్ట్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. దుప్పకాయ తడ అనేది మొత్తం ఆరిపోయింది. నీళ్ళు అయితే ఏమన్నా దుప్పు అవుతున్నాయా, మొత్తం మాటలు తడబడుతున్నాయి. మాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. దూరం ఉన్నది, ఇల్లు దూరం ఉన్నది, అందుకని చెప్పేసి ఇక్కడ దగ్గర కూడా బోర్ లాంటివి పొలాలు విడిచిపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు వరిసేను కొయ్యాలి కదా, అందుకని చెప్పేసి పొలాలు విడిచిపెట్టారు. ఎక్కడ కూడా కరెంట్లు నడతలేవు, తాగుదామన్నా కానీ. ఇక ధూపు అవుతుంది కొంచెం. ఇక ఇంటికి వెళ్ళి ఫస్ట్ అయితే అన్నం కంటే ఫస్ట్ నీళ్ళు తాగాలి. వరిసేను దిగబడతాయని చెప్పేసి నీళ్ళన్నీ బోర్ కరెంట్లు అన్నీ ఆపేసారు. అందుకని ఇట్లా ఉన్నది మా పరిస్థితి.
మాటలు అయితే తడబడుతున్నాయి. ఓకేనా? ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.